హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ అది న్యూ అండ్ అప్డేట్ కావచ్చు. దీనికి సంబంధించి మనకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. సో క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ 1. సో దీనిలో కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను సమాధానాలు చెప్పబోతున్నాను. సో కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ఓకే. సో దానికైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ చూద్దాం మరి ఒక్కొక్క క్వశ్చన్ ఏంటిది, ఆ క్వశ్చన్ సమాధానం ఇక్కడ నేను అయితే చెప్పబోతున్నాను. సో మళ్ళీ అడగకుండా ఈ వీడియో చూస్తే సరిపోతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చూద్దాం మరి మన సబ్స్క్రైబర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ చూసుకుంటే, ఫస్ట్ మనకు ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు, నాన్ క్రిమి లేయర్ అవసరం లేదు అంటున్నారు మీ సేవలో, మీరేమో మస్ట్ అంటున్నారు. సో మనకి ఇక్కడ మీ సేవలో నాన్ క్రిమి లేయర్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారట. వాళ్ళకి తెలియదు కదా, మీ సేవ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ ఎందుకు తీసుకుంటున్నాం అని వాళ్ళకి తెలియదు. కాబట్టి చెప్పేది వినండి, మీరు కంపల్సరీ ఓటీఆర్ చేసేటప్పుడు పక్క మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ బీసీ వాళ్ళైతే నాన్ క్రిమి లేయర్ తీయండి, కొత్త తీసి అప్డేట్ చేయండి, కంపల్సరీ అప్లోడ్ చేయండి. సో మీ సేవ వాళ్ళు వద్దంటున్నారు అంటే మీ సేవ వాళ్ళకి తెలియదు కదా, నువ్వు టీజీపీఎస్సీలో ఓటీఆర్ చేస్తున్నావు అని. వాళ్ళకేం తెలుసు, దేనికోసం నువ్వు అప్డేట్ చేస్తున్నావు అని వాళ్ళకి తెలియదు కదా. సో కంపల్సరీ చేయండి, అప్లోడ్ చేయండి, తీసుకోండి, ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరొక క్వశ్చన్ మనకి ఇక్కడ అందరూ సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే, అన్న ఓటీఆర్ అప్డేట్ చేయడానికి న్యూ క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలా? సో ఓటీఆర్ అప్డేట్ చేయడానికి న్యూ క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలా, లేదంటే కొత్త వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కొత్త చేసుకున్న వాళ్ళకి కూడా ఈ న్యూ క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలని అడుగుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూ క్యాస్ట్ ఇన్కమ్ రెండు ఉండాలి. దేనికోసం అంటే చెప్తానండి. క్యాస్ట్ అంటే మీకు ఓల్డ్ ఉన్నా కానీ ఇప్పుడు కొత్తది నెంబర్ చెప్పినా కొత్తది ఇస్తారు, దానికి పెద్ద టైం పట్టదు కాబట్టి కొత్తది ఈజీగా వస్తుంది. క్యాస్ట్ మాత్రమే బీసీఆ ఏంటి, ఏసీఆ ఏంటిది అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ పక్కా అప్లోడ్ చేయాలి. సో మీరు తర్వాత ఎన్సీఎల్, ఒకవేళ బీసీ వాళ్ళు అయితే ఎన్సీఎల్ క్లెయిమ్ చేయాలంటే కంపల్సరీ మనం నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కంపల్సరీ కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు అవి రెండు పెట్టి అంటే జిరాక్స్ పెట్టి మాత్రమే కొత్త తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ అయితే మీకు అలా 2014 తర్వాత తీసింది ఉంటే నంబర్ చెప్తే ఇమీడియట్గా కొత్త ఇస్తారు. ఇన్కమ్ మాత్రం కొత్త తీసుకొని ఎన్సీఎల్కి అయితే అప్లై చేయాలి. సో 100% ఏంటంటే ఇక్కడ మీకు కొత్త వాళ్ళకైతే, పాత వాళ్ళైతే ఒకవేళ ఎన్సీఎల్ క్లెయిమ్ చేయకపోతే ఎన్సీఎల్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళకి కంపల్సరీ ఎన్సీఎల్ చేయాలి కాబట్టి కొత్త క్యాస్ట్ ఇన్కమ్ ఎన్సీఎల్ పక్క కాబట్టి సో తప్పకుండా మీ దగ్గర ఈ రెండు ఉంటేనే ఎన్సీఎల్ తీసుకోగలుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ మాత్రం అప్లోడ్ చేయము, క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎన్సీఎల్ రెండు అప్లోడ్ అయితే చేస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నాయి, ఇప్పుడు కావాలా అంటే ఇది క్వశ్చన్ అర్థం కాదు. ఇక్కడ మీరు చెప్పింది ఏంటో బ్రదర్ తెలియదు. సో మీరు అప్డేట్ చేసుకుంటున్నారా లేకపోతే కొత్త రిజిస్ట్రేషన్ చేయాలా, అది ఏదో క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీ ఒరిజినల్స్కి సంబంధించినటువంటి స్కాన్డ్ కాపీస్ ఉండాలి, జిరాక్స్ కాపీస్ ఉండకూడదు. అవి అప్లోడ్ చేయడానికి కూడా వీలు. స్కాన్డ్ కాపీస్ మీ దగ్గర ఉండాలి, ఆ ఒరిజినల్ సంబంధించినటువంటి అవి మాత్రమే అప్లోడ్ చేయడానికి అయితే వ్యాలిడ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ, సార్ నాన్ క్రిమి లేయర్ 2024 ఉంది, అప్లోడ్ చేయొచ్చా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే టైం ఉంది. సో మీరు కొత్తది అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, కొత్తది వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో టైం అంటే మార్చి 25 వరకు ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తుంది. వస్తే కొత్తది అప్లోడ్ చేయండి, రాకపోతే అప్పుడు ప్లాన్ చేయండి. సో 100% వస్తుంది, కొత్తది అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు మరో క్వశ్చన్ చూసుకుంటే, మన హాయ్ అన్న, నా దగ్గర 1 to 5 స్టడీ బోనోఫైడ్ లేవు, ప్రైవేట్ స్కూల్ లేవు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వేరు, అంటే అవి చదువుతున్న అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అని అంటున్నారు. సో 1 to 3 స్టడీ చేసిన విలేజ్ అండ్ మండల్ వేరే, 4 to 5 స్టడీ చేసిన విలేజ్ అండ్ మండల్ వేరే అంటున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చదివినటువంటి ఆ జిల్లా కావచ్చు, మండలం కావచ్చు, విలేజ్ కావచ్చు, సో అక్కడ మాత్రమే మీరు స్టడీ బోనోఫైడ్ ఆ స్కూల్ నుంచి మాత్రమే తీసుకోగలుగుతారు. ఒకవేళ ఆ స్కూల్ లేకపోతే ఆ స్కూల్ పరిధి ఎక్కడైతే మండలం వస్తుందో ఆ రెవెన్యూ పరిధిలో మాత్రమే ఆ బోనోఫైడ్కు బదులుగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది 1 to 7 ఈ మధ్యలో ఏ తరగతికైనా మీ స్కూల్ రికగ్నేషన్ లేకపోయినా, స్కూలే లేకపోయినా, మీ దగ్గర స్టడీస్ బోనోఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే స్కూల్ నుంచి తీసుకోవచ్చు. స్కూలే లేకపోతే చెప్పిన ఫార్మేట్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, నా ఛానల్కి వెళ్ళి చూడండి. సో తప్పనిసరి ఆ విలేజ్లో ఆ మండల్ రెవెన్యూలో మాత్రమే తీసుకోవడానికి వీలు ఉంటుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా సరే మీ అడ్రస్ పర్మనెంట్ ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే నాన్ క్రిమి లేయర్ అవసరం లేదు అంటున్నారు, అది అయిపోయింది. మనకు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ 1 to 3rd క్లాస్ బోనోఫైడ్ లేదు సార్ ఎలా? సో దీనికి సంబంధించినటువంటి నేను స్టడీ బోనోఫైడ్స్ లేకపోతే ఏం చేయాలనేది నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఇచ్చిన, వెళ్ళి చూడండి.
అందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేయాలి, ఎట్లా తీసుకోవాలనేది కూడా. సో దానిలో వెళ్ళి చూడండి. ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ నా ఓటీఆర్ అప్డేట్ చేయడానికి న్యూ క్యాస్ట్ ఇన్కమ్ అవసరమా అందరూ, అది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి. ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ సార్ నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, సో క్యాస్ట్ ఎక్కడ నుండి తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా ఏదైనా, ఒకవేళ డాటర్ అయితే కంపల్సరీ మీ ఫాదర్ నుంచి మాత్రమే మీకు క్యాస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీ ఫాదర్ సైడ్ నుంచే తీసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా సార్, నేను ఆల్రెడీ 3 years బ్యాక్ చేశాను, అంటే ఓటీఆర్ చేసినట్టున్నారు, అన్నీ అప్లోడ్ చేశాను, నేను కొత్తగా మళ్ళీ ఏం చేయాలి, చేంజెస్ లేవు అని ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంతమందికి అన్నీ అప్లోడ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, రీసెంట్ ఫోటో ఉంటే అప్లోడ్ చేయండి, లేదు ఏమైనా తప్పులు ఉంటే చూసుకోండి. ఇంకోటి ఎన్సీఎల్ అయితే అప్పుడు అప్లికేషన్ అయితే అంటే అప్లోడ్ లేదు ఛాన్స్, అప్పుడు కొన్ని కూడా మనకు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ కూడా ఆప్షన్లు ఇచ్చారు. సో అప్పుడైతే అందరూ అప్లోడ్ చేసిరా తెలియదు, అప్లోడ్ చేస్తే ఇప్పుడు నాన్ క్రిమినల్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు కాబట్టి అదొకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఒకసారి కరెక్షన్ చూసుకోండి, చెక్ చేసుకోండి, ఈమెయిల్ ఐడి కావచ్చు, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఓకేనా, అదొకటి చూసుకోండి, ఏమైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, పర్లేదు కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సార్ నా దగ్గర 1 to 2nd class బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదు, రెసిడెన్సీ తీసుకోవాలా? అవును, కంపల్సరీ బోనాఫైడ్ లేకపోతే రెసిడెన్సీ తీసుకోవాలి. అది కూడా మీరు ఎక్కడ విలేజ్లో చదివారో ఏ మండల్లో, ఆ మండల్ నుంచి ఆ స్కూల్ ఉంటే ఆ స్కూల్ నుంచే తీసుకోండి. స్కూల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఏ విధంగా తీసుకోవాలనేది నా యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి, అందుకోసమనే ఈ ఫుల్ వీడియో అయితే ఇస్తున్నాం, మళ్ళీ రిపీట్ కాకుండా. ఇంకొకటి, నేను రెసిడెన్సీ తీసుకున్న ఓటీఆర్ అప్డేట్ కోసం నా దగ్గర 1 to 5 బోనాఫైడ్ లేకపోతే బట్ నేమ్ స్పేస్ ఇవ్వకుండా రాసా. 6 to 10 బోనాఫైడ్లో వెంకటలక్ష్మి అని ఉంది, బట్ నేను రెసిడెన్సీలో వెంకటలక్ష్మి అని కలిపి రాశారంట, స్పేస్ లేకుండా ఇవ్వకుండా అనమాట. సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏమైనా అంటున్నారు. ఎంఆర్ఓ ఇవ్వము, రెసిడెన్సీ ఏం చేయాలంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బోనాఫైడ్లో ఏ విధంగా పేరు అయితే ఆ విధంగా రాస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏమైనా ఉంటే పెట్టి అయితే తీసుకోండి. స్పేస్ అంటే అప్పుడు ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా రాశారేమో, సో దాని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సార్ నా దగ్గర 1st class బోనాఫైడ్ లేదు సార్, స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళి తీసుకోండి, స్కూల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో నా యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు 3rd class నుంచి డిగ్రీ వరకు నాకు అన్నీ ఉన్నాయి, 1 to class స్టడీ సర్టిఫికేట్ లేవు, రికార్డ్స్లో ఏమేమి చేయాలి? సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫుల్ వీడియో యూట్యూబ్లో వేసిన, వెళ్ళి చూడండి. లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఎలా తీసుకోవాలనేది ఆ వీడియోలో ఉంది. డియర్ సార్, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ నా దగ్గర 1 to 2nd బోనాఫైడ్, అన్ని క్వశ్చన్స్ కూడా మనకు స్టడీ సర్టిఫికేట్ బోనాఫైడ్ మీద అడుగుతున్నారు, అందుకే క్లియర్గా కూడా నేను చాలా వీడియోలు చేశాను, ఒకసారి వెళ్ళి అయితే క్లియర్గా చూడండి. ఓకేనా, ఇంకొక క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నారంటే ఇక్కడ 6th to 10th స్టడీ సర్టిఫికేట్ ఉంది, బిఫోర్ లేదన్నా ఏం చేయాలి? 1 to 5 మీరు ఎక్కడైతే చదివారో అక్కడికి వెళ్ళి, ఆ స్కూల్ ఉంటే స్కూల్లో వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి, ఇస్తారు. స్కూల్ లేకపోతే చెప్పాను కదా, రెసిడెన్సీ ఫార్మాట్ ఉంటుంది, ఆ బేస్లో తీసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నా వీడియో యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, February 24th ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేశాను, కానీ ఎన్సీఎల్ అప్పుడు అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు ఎన్సీఎల్ అప్లోడ్ చేయొచ్చా? మన క్వశ్చన్ సబ్స్క్రైబ్ ఏమైందంటే February 25 లాస్ట్ మంత్ వరకు డేట్ ఇచ్చారు. సో 24th ఎడిటర్ కొత్తగా అప్డేట్ ఏదో చేశారు, కాకపోతే అప్పుడు ఎన్సీఎల్ అప్లోడ్ చేయలేదంట, ఇప్పుడు అప్లోడ్ చేయాలని చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుందంటే అప్లోడ్ చేయండి, లేకపోతే ఆప్షన్ ఇచ్చినప్పుడు చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు కొన్ని క్వశ్చన్స్, మరిన్ని మంచి మంచి ఈ ఓటీఆర్ పైన ఇంకేమైనా కొత్త కొత్త క్వశ్చన్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి, వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. తప్పకుండా హైప్ చేయండి, వీడియోని మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, వాటికి నేను సమాధానాలు ఇస్తూ కూడా వీడియో చేస్తాను. ఇది part 1. ఇట్లా ఇంకా చాలా వస్తూ ఉంటాయి ఈ క్వశ్చన్స్ మీద వీడియోలు, మరికొన్ని వస్తాయి. ఈ ఓటీఆర్ అయిపోయేంత వరకు కూడా చేస్తూనే ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.